రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. సరూర్ నగర్ స్టేడియంలో వేడుకలకు మంత్రి సబితా హాజరయ్యారు. తర్వాత కొంగర్ ఖలాన్లోని కలెక్టర్లు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. అభివృద్ధి పారిశ్రామిక రంగంలో రంగారెడ్డి ముందంజలో ఉందని, యువతకు భారీగా ఉద్యోగాలు వస్తున్నాయని సబితా అన్నారు. 9 ఏళ్లలో రంగారెడ్డి జిల్లా సాధించిన ప్రగతి నివేదికతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో గత 9 ఏళ్ల కాలంలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సంక్షేమ, విద్య, వైద్యం, వ్యవసాయం సహా అన్ని రంగాలలో రంగారెడ్డి జిల్లాలో కొనసాగిస్తున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. ఆర్థిక అభివృద్ధి. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర పరిస్థితి దమనీయంగా ఉండేది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండేళ్లలో జిఎస్డిపి వార్షిక వృద్ధి రేటు 12% మాత్రమే. ఇది జాతీయ వృద్ధి రేటు అయిన 13.4% కంటే తక్కువ. రాష్ట్రం ఆవిర్భించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్థిక క్రమశిక్షణతో పటిష్టమైన కార్యాచరణ చేపట్టడం వలన జిఎస్డిపి క్రమేణా పెరుగుతూ వచ్చింది. 2014-15 నుంచి 2019-20 వరకు